హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనల్ని పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ చేసి పెట్టమన్నా, మన ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా తొందరగా చేసి పెట్టే స్వీట్ సేమియా కేసరి అండి. ఈ కొలతలతో చేశారంటే చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీనికి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోండి. ఈ జీడిపప్పు కిస్మిస్ మీకు ఎన్ని వీలైతే అన్ని వేసి వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది సన్నని మంట మీదే వేయించుకోండి, హైలో పెడితే మాడిపోతాయి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇదే నేతిలో ఒక కప్పు సేమియా వేసి సన్నని మంట మీదే వేయించుకోండి. సేమియా తొందరగా మాడిపోతుంది. హైలో అస్సలు పెట్టొద్దు. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టి దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. నేను మీకు అర్థమవుతుందని ఒక కప్పుతోనే చూపిస్తున్నాను. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని చక్కగా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే బాండీలో ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ పోసుకొని ఈ వాటర్ బాగా మరగనివ్వాలండి. ఇంకా ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగా అయిపోతుంది సేమియా. కరెక్ట్గా 2 కప్పులు అయితే సరిపోతుందండి. కప్పుకి 2 కప్పులు. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియా వేసేసి దీన్ని చక్కగా ఉడకనివ్వండి. వాటర్ని బాగా మరిగిన తర్వాతే వేయండి. ఈ విధంగా చక్కగా ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేస్తే కేసరికి మంచి కలర్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఉడికేటప్పుడు కొంచెం వేసుకుంటే సేమియా అంతా మంచి కలర్ వస్తుందండి. చూడండి, ఈ కలర్లోకి వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోతాయండి, చక్కగా ఉడికిపోతుంది. అప్పుడు సేమియా ఒక్కసారి పట్టుకొని చూస్తే ఇట్లా మెత్తగా అయ్యిందో లేదో చూసుకోండి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ వేయండి. సేమియా ఉడకకుండా షుగర్ వేయొద్దు. షుగర్ వేస్తే సేమియా మెత్తగా ఉడకదు. కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ వేసేసి, షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా కరిగిపోయి అందులో నుండి వాటర్ అంతా ఇట్లా వస్తుందండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోండి. నేను షుగరు యాలకులు మిక్సీలో వేసి ఆ పౌడర్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసేసి ఈ విధంగా తిప్పుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలండి. ఈ విధంగా అయిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇట్లా ఉడికేటప్పుడు చక్కగా నెయ్యి వేసుకొని తిప్పుకోండి. ఇది కొంచెం గట్టిగా అయ్యే వరకు పాకం అంతా సేమియాకి పట్టాలండి. ఈ పాకం అంతా సేమియాకి పట్టేటప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఇంకా గట్టిగా అవ్వనివ్వక్కర్లేదండి, కొంచెం ఆరితే గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసి 1-2 సార్లు చక్కగా తిప్పేసుకొని 1 నిమిషం ఉడకనివ్వండి. తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకి గిన్నెలో పెట్టించిన, మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు పెట్టినా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.